తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు హీట్ని పెంచుతున్నాయి. అధికార పార్టీల్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు ఫారూక్ హుస్సేన్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ తెరాసలో చేరారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే కాంగ్రెస్కి రాజీనామా చేసినట్లు వెల్లడించారు అజయ్. అటు ఏపీలో ఫిరాయింపు రాజకీయాలపై ఉద్యమించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తినబాట పట్టింది. ఈ టూర్కు 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ 3 గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ 2 రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదా? ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నా లేనట్లేనా? ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నది అభివృద్ధి కోసమా లేక అవసరాల కోసమా? అసలు అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమా? గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వం జరుగుతోంది. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, తాము ఫిరాయింపులు జరిపినప్పుడు, ప్రోత్సహించిన చోట అది నైతికం, తాము బాధితులమైన చోట అనైతికం. ఇది ఏ రాజకీయ పార్టీ ఇందుకు అతీతం కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. అందువల్ల ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయం లేక ఈ దుష్ట రాజకీయ సంస్కృతిని ఆమోదిస్తున్నారా, అంగీకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ దుష్ట రాజకీయ సంస్కృతి అమలు అవుతున్న సమయంలో కూడా ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారు. ఎందుకు కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పుడు నిట్టనిలువున పొలిటికల్ పార్టీని చీల్చారు. పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని చీల్చారు. రాజశేఖర రెడ్డి కసితో టీఆర్ఎస్ను చీల్చాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే టీఆర్ఎస్ దాడికి సతమతమవుతోంది. ఖమ్మం ఎమ్మెల్యే పోయాడు, ఇంకెవరు పోతారో తెలియదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న నిర్వాకం ఏంటి, తెలంగాణలో వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏమిటి? ఏమైనా అర్థం ఉందా? తెలంగాణలో అన్యాయం జరుగుతోంది, టీఆర్ఎస్ మా ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మరి తామేం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటున్నారు లేదా? ఇవాళ కూడా 4 ఎమ్మెల్యేలు జగన్తో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఢిల్లీకి పోకపోవడంతో అర్థమైపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి స్వయాన ప్రకటించారు, నా దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, నేను ఎప్పుడోసారి ఈ ప్రభుత్వాన్ని కూలుస్తానని. ఆయన కూలిస్తే అదేమో ప్రజాస్వామ్యం, ఆయన కూలిపోతున్నామో అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్య హత్య అవుతుందా? అంటే నేను చేస్తున్నామో అది హత్య కాదు, నువ్వు చేస్తే హత్య అవుతుందా? ఇది ఒక క్వశ్చన్. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏమన్నా తక్కువ తిన్నారు? రాజన్న రాజ్యం అన్న, రాజన్న రాజ్యంలో జరిగింది ఇదే కదా. అది జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కోలేదు, ఆకర్షించలేదు. అందువల్ల ఇందులో ఈ పార్టీ ఆ పార్టీని కాదు, అందరూ ఒకరి మించి అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టున్నది. ఇక ఏమైనా ఏరుకుంటే తెలుగుదేశం వాళ్ళు అంటారు, మేము ఎమ్మెల్యేలను తీసుకున్నాం కానీ మంత్రి ఇవ్వలేదు కదా, కేసీఆర్ మంత్రి ఇచ్చాడు, ఎమ్మెల్యేలను తీసుకుంటే మంత్రి ఇస్తే తేడా లేదు. లేదంటే మేము ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు రాజీనామా చేయించి మళ్ళీ పోటీ పెట్టాం కదా, ఇప్పుడు రాజీనామా చేయిస్తలేరు. ఇవన్నీ కుంటిసాకులు. మౌలికంగా మీరు ఎమ్మెల్యేలు ఆకర్షించారా లేదా, ఎమ్మెల్యేలను గొర్రెలాగా కొన్నారా లేదా, అదైతే అందరూ చేసిన పనే కదా, అందువల్ల కొత్త ఏమి కాదు. మరి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు మీరు చేయలేదా? ఈ సంస్కృతిని కాంగ్రెసే మొదలుపెట్టింది, దీనికి ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాదా అంటున్నారు. ఓకే, మీకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మాకు ఆదర్శ పురుషులు అని చెప్పండి, అభ్యంతరం లేదు. రేపు ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుంది కదా, వెనకాల బ్యాక్ డ్రాప్లో రాజశేఖర రెడ్డి ఫోటో, ఫిరాయింపు పితామహ అని, చంద్రబాబు నాయుడు ఫోటో, ఫిరాయింపు తథాగత అని ఒక ఫోటోలు పెట్టుకొని మా స్ఫూర్తి ప్రదాతలు అని చెప్పి పెట్టుకోండి, అభ్యంతరం లేదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు చేశారు కదా, మేము చేస్తామంటే అది రాజకీయాల్లో గొప్పతనం కాదు. వాళ్ళకన్నా భిన్నంగా ఉండమని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పాలనలో టీడీపీ పాలన జిరాక్స్ కాపీలు తెలంగాణలో రావాలని ఓటేయలేదు. అయితే ఇది టీఆర్ఎస్ ఒక్కరినే తప్పు పట్టరాదు, మళ్ళీ చెప్పేది టీడీపీ ఒక్కరినే తప్పు పట్టరాదు, ఇందులో అందరూ ఈ పాపంలో భాగమే. ఇక మూడో అంశం ఏంటంటే ఇంకో విచిత్రమైన అంశం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం, భవ్యాంధ్రప్రదేశ్ కోసం, ఇవన్నీ కహానీలు. ఎవరి అభివృద్ధి కోసమో, ఎవరి ఇంట్లో పండుగ చేస్తానికి వెళ్తున్నారో అందరికీ తెలుసు. నేను నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపక్షంలో ఉంటే జరగకూడదా? ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ప్రతిపక్షాలు ఉన్న చోట మేము అభివృద్ధి చెయ్యము అనుకున్న తర్వాత రేపు మళ్ళీ భవిష్యత్తులో కూడా వాళ్ళు గెలవరు కదా. నిజంగానే అట్లా ప్రభుత్వం కొన్ని చోట్ల చేయొచ్చు. చేసినప్పుడు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలను సమీకృతం చేయండి, ప్రజలను సమీకరించండి, ప్రజలతో పోరాడండి.
చూడండి మనకు అన్యాయం చేస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు అని చెప్పండి. అలా కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వెళ్ళిపోతున్నా అంటే మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నీకు ఓటేసిండ్రు కదా, మరి నువ్వెందుకు మరి పార్టీ ఫిరాయిస్తే మరి నీ పార్టీకి ఎందుకు ఓటేశారు? అందువల్ల ఇది మూడవది. నాలుగవది ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకోవడం. ఫిరాయింపు నిరోధక లొసుగుల్లో ఉన్నది ఏంటి? ఒకటి, స్పీకర్ విచక్షణ అధికారాలు. స్పీకర్ నిర్ణయాలు తీసుకోడు, స్పీకర్ పరిశీలిస్తూనే ఉంటాడు నిరంతరంగా. ఈ వ్యవస్థ ఎక్కడో కన్నా ఫుల్ స్టాప్ పెట్టాలి. స్పీకర్ కూడా ఒక టైం ఉండాలి. ఆ టైం తర్వాత కోర్టులు సంగతి ఏందో తేల్చేయాలి. ఇంకా శాసనసభకు ఆ అధికారాలు ఉన్నాయి కరెక్టే. శాసనసభకు మన అధికారాలని ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా వాడుకున్నప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులకు లేదా? ఇక రెండోది ఫిరాయింపు నిరోధక చట్టం ఏంటి? ఒక పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఇంకో పార్టీలో విలీనం కావడం. పార్టీ విలీనం కాదట, శాసనసభాపక్షం విలీనం అవుతుందట. ఇప్పుడు తెలంగాణ మనం చూస్తున్నాం కదా, తెలుగుదేశం శాసనసభాపక్షం విలీనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కాబోతోంది. ఈ శాసనసభాపక్షాలు విలీనం అవడేంది? పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ విలీనమైంది అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ ఎట్లా విలీనం అవుతుందండి? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ, మరి అక్కడ టీఆర్ఎస్లో విలీనమైందా? కానీ తెలుగుదేశం శాసనసభాపక్షం విలీనమవుతుందట. పార్టీ విలీనాలను కాపాడటానికి ఒక పార్టీ మరో పార్టీతో విలీనమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం పోకూడదు కనుక ఫిరాయింపు 10వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇచ్చిన ఈ సదుపాయాన్ని కాస్త ఇంత వికృతంగా వాడుకుంటున్నారు. పార్టీ శాసనసభాపక్షం విలీనం అంటే పార్టీ బయట వేరు, శాసనసభలో పార్టీ వేరా? ఇది రాజకీయంగా కరెక్టా? ఇంకా ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్గా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నాయి. ఒకప్పుడు తమ ప్రభుత్వాల్ని రక్షించుకోవడానికి లేదా తమ ప్రభుత్వాలకు మెజారిటీ లేనప్పుడు టు మ్యానుఫ్యాక్చర్ మెజారిటీని ఉత్పత్తి చేసేందుకు ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇతర పార్టీలను చీల్చేవారు. ఇప్పుడు అది కాదు. నాకు ఉన్నా కూడా, మెజారిటీ ఉన్నా కూడా నేను ఇంకా ఎమ్మెల్యేలు తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను? రాజకీయ పదవులు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది, నియోజకవర్గ ఎమ్మెల్యేల సంఖ్య పెరగబోతోంది. అందువల్ల నేను సర్దుబాటు చేసుకుంటాను అనేటువంటి స్థాయికి వచ్చారు. కారణం ఏంటి? ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రతిపక్షం అనేది సర్వనాశనం కావాలి. కానీ గుర్తుంచుకోవాలి, చరిత్ర చెప్పింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ఇలా టీఆర్ఎస్ను సర్వనాశనం చేశాడు. ఏమైంది? రాజశేఖర రెడ్డి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ పరిస్థితిలో ఉంది? రాజశేఖర రెడ్డి పుత్రుడు పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమైనా ఉందా? అందువల్ల మరి రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ నాశనం చేసి విజయం సాధించుంటే ఇలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదా కాదా? అలాగే 2012 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో సావు దెబ్బతీశాడు, ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు లాక్కున్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గెలిచిండే 2014లో. అందువల్ల ఈ చరిత్ర చెప్తున్న సత్యం కదా. ఎక్కడోసారి ప్రజలు దీన్ని కనుక చీదరించుకోవడం మొదలు పెడితే ఒక్కొక్కరు సింహాసనాలు కదులుతాయి. అందువల్ల మీరు ఆ స్థాయికి తెచ్చుకోకండి. ఒక సుపరిపాలన ఇచ్చి ప్రజానుకూలమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయ సంస్కృతిని పెట్టి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అధికారంలో ఉండమని కోరుకునేది. కానీ ప్రతిపక్షాల అస్తిత్వాన్ని, ఉనికిని మేము అప్రజాస్వామికంగా అంతం చేస్తామంటే అది ఆచరణలో సాధ్యమయ్యేది కాదని చరిత్ర చెప్తోంది. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పినా, తెలుగుదేశం పార్టీ చరిత్ర చెప్పినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పినా, మరి ఈ 3 చరిత్రలు ఏం చెప్తున్నాయి? ఈ రకమైన ఫిరాయింపులను ప్రోత్సహించి ఏ పార్టీ ఎక్కడ మనుగడ సాధించింది చెప్పండి? ఏ పార్టీ ఇంతవరకు బతికిబట్ట కట్టింది లేదు ఫిరాయింపులను ప్రోత్సహించి. ఎవరికి శాశ్వతంగా అధికారం ఉండదు.